హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. మొత్తానికి దగ్గరకు వచ్చేసింది, డేట్ దగ్గరకు వచ్చేసింది. మన చరణ్ అన్న ట్రైలర్ రిలీజ్ అయ్యే డేట్ దగ్గరకు వచ్చేసింది. ఎప్పుడు? రేపే. సో 18న ట్రైలర్ రిలీజ్ చేయడానికి ముంబైలో ప్లాన్ చేస్తున్నారు. సో మోస్ట్ ప్రాబ్లీ అందరు అక్కడికి చేరిపోయి ఉంటారు. క్రికెట్తో పాటు అంటే ఇది స్పోర్ట్స్కి సంబంధించిన సినిమా కాబట్టి ఏంటంటే క్రికెట్ ఈవెంట్లో కనుక ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఆ గ్రావిటీ ఎక్కువ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు క్రికెట్ ఈవెంట్లో ఓపెన్ చేయడానికి, ఎస్పెషల్లీ ఐపీఎల్ అంటే ఇంకా జనాలంతా ఈ క్రికెట్ ఫ్యాన్స్, ఎట్ ద సేమ్ టైం దానికి తగ్గట్టు ఈ సినిమా ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిసి ట్రైలర్ని ఫుల్ ఎంజాయ్ చేస్తారని చెప్పి. అయితే ఏంటంటే మన మెగాస్టార్ గారు ట్రైలర్ చూశానంట. సో జనరల్గా సినిమా ఏదైనా ట్రైలర్ చూసినప్పుడు లేకపోతే వేరే ఎవరెవరైనా చూసినప్పుడు మాట్లాడేది వేరు. మెగాస్టార్ లాంటి ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఆ ట్రైలర్ గురించి చెప్పటం వేరు. ఒక డైలాగ్ కూడా లీక్ చేశారనమాట. సో ఆ డైలాగ్ కూడా నేను మీకు ఈ పర్టికులర్ వీడియోలో చెప్తా, మీరైతే లాస్ట్ వరకు చూడండి. సో ట్రైలర్ వచ్చేసి దగ్గర 3 నిమిషాలు ఉందని చెప్పేసి ఎక్స్ పోస్ట్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు మెన్షన్ చేశారనమాట. ఏదైనా ప్రోత్సాహం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు ఇంటర్వ్యూలు ఇస్తాం మొదలుపెట్టారు కదా ఆల్రెడీ. అసలు చరణ్ హార్డ్ వర్క్ గురించి చెప్పారనమాట. యాక్చువల్లీ ట్రూ ఇది. ఎందుకంటే చాలామంది కూడా చెప్పారు చరణ్ అన్న హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది, డెడికేషన్ ఎలా ఉంటుంది. ఎవరు? మెగాస్టార్ కొడుకు మరి. మెగాస్టార్ డెడికేషన్ మరి రాకపోతే ఎట్లా చెప్పండి? ఖచ్చితంగా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఆయన ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారనమాట చరణ్ గారు. ఏంటి అంటే, నాన్న మాకు క్రమశిక్షణ నేర్పారు, కష్టపడటం నేర్పారు, కష్టం ఎలా చెయ్యాలో నేర్పారు అని చెప్పి. సినిమా అంటే వెళ్ళటము, ఏదో షూటింగ్ చేసేయటం రావడం కాదు, డెడికేటెడ్గా. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే చరణ్ గురించి, మనము కష్టపడుతున్నాము అంటే అది తెలియాలి, ఆ సినిమా చూసేవాడికి మన పెయిన్ తెలియాలి, అంటే వీళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేశారు అని. అప్పుడే వాళ్ళంతా సాటిస్ఫై అయ్యి నువ్వు పడ్డ కష్టాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు అని చెప్పి ఒక పర్టికులర్ షాట్లో ఆయన చెప్పారు. ఏది మన బ్రిడ్జి మీద నిలబడాల్సిన చోట కొంచెం డేంజరస్ ప్లేస్లో నిలబడి డ్యాన్స్ కూడా చేశాడు చెర్రీ. అంత డెడికేటెడ్ యాక్టర్ని నేను ఎక్కడ చూడలేదని చెప్పి డైరెక్టర్ గారు చెప్పారనమాట. అయితే ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చెప్పారంటే, టోటల్ వచ్చేసి ఇది 3 minutes, ఓకే, ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. ఫైర్ పవర్ ప్యాక్డ్ మొత్తానికి. దీంట్లో ఏంటంటే స్పోర్ట్స్కి సంబంధించిన ఫైర్ పవర్ అంటే అన్నీ రామ్ చరణ్ ఎలివేషన్స్, రామ్ చరణ్ సీన్స్. సో ఒక నార్మల్ ఊళ్ళో ఉండేటువంటి వ్యక్తి ఒక క్రికెట్ ఆడటానికి ఎలా కష్టపడి, ఎలా బ్యాట్ తయారు చేసుకొని ఎలా ఎదుగుతాడు. దీంట్లో 2-3 రకాల షేడ్స్ కూడా ఉంటాయి. యంగ్ షేడు, తర్వాత డిఫరెంట్ అంటే క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు మారిపోయిన లుక్ వేరు, అలా రకరకాల లుక్. అందుకనే ఈ సినిమా షూటింగ్ కూడా దగ్గర 185 రోజులు పట్టిందట. సో ఓవరాల్గా ఎందుకు అంటే డిఫరెంట్ లుక్స్, అంటే మధ్యన గ్యాప్ తీసుకుంటారు కదా. ఎందుకంటే ఒక లుక్లో బాడీ చిన్నపిల్లలా చూపించాలి, ఊర్లో ఉండేటువంటి నార్మల్ వ్యక్తి, బెల్లం అమ్ముకునేటువంటి షాప్లో పనిచేసేటువంటి వ్యక్తిలాగా చూపించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన ఈ కుస్తీ పోటీలకు వెళ్ళినప్పుడు ఆ డిఫరెంట్ బాడీ లుక్, షేపు, ఇట్లా కండలు అవన్నీ వస్తాయి కదా, దానికి ఒకలాగా చూపించాలి. క్రికెట్ ఆడినప్పుడు ఒకలాగా చూపించాలి, రకరకాల షేప్స్. అందుకని చెప్పేసి డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి సినిమా డిలే అయింది. అంటే షూటింగ్ ఎక్కువ రోజులు పట్టింది, 185 days దాకా. కానీ అనుకున్న షెడ్యూల్లోనే కంప్లీట్ చేసామని డైరెక్టర్ గారు చెప్పారు. సో ఇప్పుడు మన చిరంజీవి గారు ఏం చెప్పారంటే, చరణ్, బుచ్చి, రెహమాన్ ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు, కలిసి రఫ్ ఆడిచ్చేశారు. రఫ్ ఆడిచ్చాలంటే ఇక అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బుచ్చిబాబు ఆల్రెడీ ఉప్పెన సినిమా తీశారు కదా, అంటే సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇక మన గురువు గారు ఎట్లా ఉంటారో శిష్యులు కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్లో ఉన్నారు, ఎక్కడ తగ్గరు. అసలు పర్ఫెక్ట్ సీన్ రావాలి అంటే పర్ఫెక్ట్ సీన్ రావాల్సిందే. ఆ లెవెల్లో సుకుమార్ కూడా ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అసలు ఆల్మోస్ట్ సుకుమార్ సినిమాలలో జనాలకు అర్థం కాక ఫ్లాప్ అయిన సినిమా తప్ప అసలు సుకుమార్ సినిమాలు ఫ్లాప్ అనే ఉండవు. ఎందుకంటే హోంవర్క్ అంత ఉంటుంది. అంటే ఆడియన్కి ద బెస్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికీ కూడా ద బెస్టే ఇస్తున్నారు వాళ్ళు. సో మరి అలాంటి గురుగారి దగ్గర పనిచేసినటువంటి డైరెక్టర్ బుచ్చిబాబు. సో ఉప్పెనతోటి ద బెస్ట్ ఇచ్చాడు. సో ఇక పెద్దితోటి అయితే మాత్రం యాక్చువల్గా ఇది ఉప్పెన కన్నా ముందు రాసుకున్నటువంటి స్టోరీ అంట. సో లక్కీగా మన చరణ్ అన్నకు పడ్డది, అది చెప్పటం, ఈయన ఒప్పుకోవటం. సో అది మాత్రం వండర్. సో సూపర్ సినిమా మనం చూడబోతున్నాం. చెర్రీ నాకు తెలిసి ఆయన సినీ హిస్టరీలో ఒక మైల్ స్టోన్ అయిద్దేమో అనిపిస్తుంది నాకు. దాని గురించి అంతగానో చెప్పారు చిరంజీవి గారు. సో ఎంత ఊహించుకున్నా దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.
అంటే మనము వెయిట్ చేస్తున్నాం కదా ట్రైలర్ ఎప్పుడు వస్తాయి ఎలా ఉంటుంది మొన్నటిదాకేమో ట్రైలర్ లేదు, టీజర్ లేదు, ఏం లేదు అన్నారు కదా. సో మీరు ఊహించేదానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయట. ఇక మెగాస్టార్ గారు ఇలా చెప్పారంటే ఆయన సినీ చరిత్రలో ఆయన పడ్డ కష్టంలో ఆయన చేసిన సినిమాలలో ప్రతి ఒక్క సీన్ని కూడా ఆయన అసలు ఎలా చూడాలో అలా చూసి చెప్పగలడు అనమాట. సో ఆయన చెప్పాడు అంటే ఇక అది నో డౌట్ 100%. ఇక మామూలు కూడా కాదు, ఇక ఫ్యాన్స్కి అయితే పూనకాలే ఖచ్చితంగా. రేపైతే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం సోషల్ మీడియా అసలు బిలియన్లతో ఇక సర్వలు తగలబడిపోయే లెవెల్లో వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఎస్పెషల్లీ మెగా సార్ ఇచ్చినటువంటి ఈ చొరకు చూసారా, ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అన్నట్టు చాలా రోజులైంది మీకు చిరు లీక్స్ ఇచ్చి, ఇది కూడా పెట్టారు కదా, ఇది ఎక్స్పోజ్లో పెట్టమంట అన్నట్టు చాలా రోజులైంది చిరు లీక్స్ ఇచ్చి. అంటే జనరల్గా పెద్ద యాక్టర్లు కాబట్టి వీళ్ళు ఏంటంటే లీకులు ఇవ్వటాలు ఇవన్నీ చేయరు అనమాట. సో ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే ఒక లీక్ కూడా ఇచ్చారు. ఏంటయ్యా అంటే డైలాగ్ అనమాట. సో ఆ డైలాగ్ మీకు చదివినిపిస్తా. కత్తారు నాకుంది డైలాగ్, మామూలుగా లేదు. సో ఆ డైలాగ్ కూడా ఇక్కడ రాశారనమాట. డైరెక్టర్ కూడా సారీ బుచ్చిబాబు ఫ్లోర్లో చెప్పాల్సి వచ్చేసింది అని చెప్పారనమాట. ఏంటంటే మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్ అని. యాక్చువల్గా పోరాటంలో ఆట. సో ఆ ఆడటము రెండు ఉన్నాయి చూసారా, ఎక్స్ట్రీమ్లీ గుడ్ రైమింగ్ అనమాట అది. యాక్చువల్గా మీరందరూ నేను ఆడాను అని అనుకుంటున్నారు కానీ పోరాడాను. ఇప్పుడు మీకు లగాన్ సినిమా ఉంది చూసారా, ఫర్ ఎగ్జాంపుల్, అది ఒక ఆటలాగా చూస్తారు అందరూ. కానీ ఇప్పుడు వీళ్ళ టీం ఎవరైతే గ్రూప్ ఉంటారో వాళ్ళ తరపున హీరో పోరాడతాడనమాట. అంటే ఒక ట్యాక్స్ తగ్గించుకోవటం కోసం వాళ్ళు పడేటువంటి బాధలో ఆ పోరాటం అనేది చేస్తాడు. అలాగే ఈ సినిమాలు కూడా ఈ ఎప్పుడో 80s బ్యాక్ డ్రాప్ నుంచి స్టార్ట్ అవుతా ఆ పర్టిక్యులర్ ఒక ఊరి కోసమో ఊరి పెద్దల కోసమో, సో ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాగా తను ఒక క్రికెటర్ అయ్యి చెక్కతోని బ్యాట్ తయారు చేసుకొని క్రికెట్ ఆడి ఆటలో గెలవడం అనేది అది పోరాటం. ఆట వేరు, పోరాటం వేరు. సో అందుకని ఇక్కడ ఈ డైలాగ్ అలా పెట్టామన్నమాట. మీరు అందరూ ఏంటంటే నేను ఏదో ఆడాను అనుకుంటున్నారు కానీ నేను మీ అందరి కోసం పోరాడాను. అయితే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఎందుకంటే ఈ పోరాటం అనేది ఒకళ్ళ కోసం చేయటము, అసలు మామూలుగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఆ లెవెల్కి వెళ్ళి వీళ్ళ కోసం జనాల కోసం పోరాటం ఆడి క్రికెట్లో గెలిచో లేకపోతే మరి స్టోరీ ఏంటని కరెక్ట్ తెలియదు కానీ 2-3 రకాలు అన్నారు కదా, ఒకటి కుస్తీ ఒకటి క్రికెట్ అని. సో మొత్తానికి ఖచ్చితంగా రేపైతే ట్రైలర్ రాబోతుంది. ఇంకా మనకు దగ్గరలో వచ్చేసింది టైము. సో మనం వెయిట్ చేద్దాం. ఆల్మోస్ట్ ఇంకొక మరి మధ్యాహ్నానికి రిలీజ్ చేస్తారా సాయంత్రానికి రిలీజ్ చేస్తారా తెలియదులే కానీ సో ట్రైలర్ అయితే రాబోతుంది అనమాట. వెయిట్ చేయండి గైస్. ట్రైలర్ రాగానే మనం దాని గురించి డిస్కషన్ అయితే చేద్దాం. మీరు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ నొక్కండి. వీడియో నచ్చితే 4 షేర్ అయితే చేయండి. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.